ఫస్ట్ పార్ట్ ఏదైతే నేను చెప్పానో దేవుని సేవ కొరకు ఉపయోగపడేది అనేది ఈ రోజుల్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్తో పాటు అనేక ప్రాంతాల్లో విలేజెస్లో కొంతమంది పాస్టర్స్ వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయినా కూడా ఎంతో కష్టపడి వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్య కోసం చాలా పాటుపడే వాళ్ళు పాస్టర్స్ చాలామంది ఉన్నారు. దైవ సేవకులు వారమంతా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ, ఆఖరికి కొంతమంది ఆటోలు నడిపించే వాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వెళుతూ వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకొని ఆ వచ్చిన దాంతోనే వాళ్ళు ఆదివారం రోజు చర్చి నడిపిస్తూ లేదంటే సేవకు వెళ్తూ దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. సో అటువంటి వారికి ఎవరికైనా సరే ఉపయోగపడేలాగా కొంత చారిటీలో నుంచి